నౌ మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ లో చూసినప్పుడు సార్, ఈ ఓకే. డిపార్ట్మెంట్ లో హియరార్కీ అని ఇలా ఉంది. అంటే ఫస్ట్ పైన కమిషనర్ ఉంటారు, తర్వాత అవును. అడిషనల్ కమిషనర్ అలా. అలా అవును. సర్వేయర్స్ కి, గవర్నమెంట్ సర్వేయర్స్ కి ఏమైనా హియరార్కీ ఉంటుందా సార్? డైరెక్టర్ ఉంటారు, జాయింట్ డైరెక్టర్ ఉంటారు, ల్యాండ్ సెటిల్మెంట్స్ కమిషనర్ గారు. మన ఓకే. సర్వే భవన్ అనేది నారాయణగూడలో ఉంది, అక్కడ కమిషనర్ గారు. దాని తర్వాత డైరెక్టర్ ఉంటారు, జాయింట్ డైరెక్టర్ ఉంటారు. మన జాయింట్ డైరెక్టర్ వచ్చేసి ఏడీ మన కలెక్టర్ ఆఫీస్ లో కూర్చుంటారు. ప్రతి కలెక్టర్ ఓకే. ఆఫీస్ లో, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో, ఐడి సర్వే కలెక్టర్ ఆఫీస్ లో ఉంటారు. దాని తర్వాత వాళ్ళ కింద డిఐలు ఉంటారు, డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. డిఎల్ అంటారు వాళ్ళు, ఆర్డిఓ లెవెల్లో ఉంటారు వాళ్ళు. ఓకే. వాళ్ళ ఓకే. కింద డిఏల కింద మళ్ళీ మండల సర్వేలు, వాళ్ళ కింద చైన్మెన్స్ ఉంటారు. మళ్ళీ అసిస్టెంట్ సర్వేయర్స్ లాగా చైన్మెన్స్ ఉంటారు. మళ్ళీ స్టోన్స్, మన ఫీల్డ్ మీదకి వచ్చే వరకు స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి విలేజ్ కి విఆర్ఏ ఉంటారు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని. వాళ్ళు ఒరిజినల్ స్టోన్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే మండల సర్వేలు, ఆర్ఏలు, డిఐలు అందరు ట్రాన్స్ఫర్ అవుతుంటారు. ఈ విఆర్ఏ అనేటోడు సేమ్ అదే ఊరతన్ని అపాయింట్ చేస్తారు. అతను మారడు ఎప్పుడు. ఎన్నేళ్ళ మా తాత ముత్తాతల నుంచి వతన్లా అంటారు మనం. అదే అదే వృత్తిలో ఉంటారు.